पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 93, 94 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అనమాట. ముందుగా 93 శ్లోకాన్ని వినేద్దాం మనం. స్థూలస్య సంభవ జరామరణాని ధర్మాః స్థౌల్యాదయో బహువిధాః శిశుతాద్యవస్థాః వర్ణాశ్రమాదినియమా బహుధా మయాః స్యుః పూజావమాన బహుమానముఖా విశేషాః. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. సంభవ జరామరణాని అన్నారు అంటే పుట్టుక, ముసలితనము, మరణము. స్థౌల్యాదయ అన్నారు అంటే స్థూలత్వము మొదలగు. బహువిధాః అనేక విధాలైన ధర్మాః ధర్మాలు. శిశుతాద్యావస్థాః అంటే బాల్యము మొదలగు అవస్థలు. వర్ణాశ్రమాది నియమాః వర్ణాశ్రమ నియమాలన్నీ కూడాను. బహుధామయాః అంటే అనేక విధాలైన ఆమయాలు అంటే రోగాలు. పూజా అవమాన బహుమాన ముఖాః పూజ, అవమానము, సమానము మొదలైనవి. విశేషాః విశేషములను. స్థూలస్య స్థూల శరీరానికి, స్యుః వాటికి సంబంధించినవి అంటున్నారు. ఈ స్థూల దేహానికే మనకి జననము, మరణము, రోగము, ముసలితనము, స్థూలత్వము దీనికే ఉన్నాయి. అలాగే బాల్యము, యవ్వనము మొదలైన అవస్థలు కూడా ఉన్నాయి. వర్ణాశ్రమ విధానాలు, వర్ణాశ్రమ ధర్మాలున్నాయి. యమ నియమాలు, గౌరవం, అవమానం ఇలాంటివన్నీ కూడాను కేవలం స్థూల శరీరానికే వర్తిస్తాయి. ఈ విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. మనకి పుట్టడం, పెరగడం, ముసలితనము, చావు, స్థూల శరీర ధర్మాలు, సన్నదం, పొట్టి, పొడుగు, ఎరుపు, నలుపు, బాహుప్రాకారాలు, బాల్యాది దశలు, అన్ని లక్షణాలు అంటే కులము, 4 ఆశ్రమాలు, దానికి కట్టుబాట్లు, ఎన్నెన్ని రోగాలకు అది నిలయం, ఇలాంటివన్నీ కూడా ఈ స్థూల శరీరానికే సంబంధించినవి అవుతాయి. అలాగే మనకి పూజించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, బహుమానాలు ఇచ్చేవారు ఉంటారు. ఇలాంటి అనుభవాలు కూడాను ఈ శరీరానికే సంబంధించినవి. ఇవి శరీరానికి చెందిన గుణాలు. ఈ సంభవము, జర, మరణము ఇవన్నీ కూడాను మన శరీరానికి సంబంధించినవే అవుతున్నాయి. పుట్టుక, వృద్ధాప్యం, మరణం, రూపం, గౌరవం ఇవన్నీ దీనికే. ఆత్మకి దీంతో ఏమాత్రం సంబంధం లేదనమాట. నేను పుట్టాను, నేను వృద్ధుణ్ణి, నన్ను గౌరవించారు, నన్ను అవమానించారు, ఇలా రకరకాలుగా మనకి మనమే పేర్లు పెట్టుకుని ఇవన్నీ మన శరీరానికి చెందిన అనుభవాల్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. సంభవ, జర, మరణం అన్నారంటే పుట్టుక, ముసలితనం, మరణం ఇవి మన శరీరానికి మాత్రమే కదా, మనకైతే కావు కదా. రూపం, స్థితి అన్నారు అంటే లావుగా ఉండడం, సన్నగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, రోగం రావడం ఇవన్నీ కూడాను మారుతూనే ఉంటాయి. జీవిత దశలు ఏవైతే ఉన్నాయో మనకి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ కూడాను దీంట్లో మార్పులే.
ఇక సామాజిక గుర్తింపులు అంటారా, మనకి వర్ణాశ్రమాలు ఇవన్నీ కూడాను బాహ్యమైనవే. ఇక గౌరవం, అవమానం ఇవన్నీ మన అభిప్రాయాలు మాత్రమే. ఈ మారేది శరీరం, మారనిది ఇక్కడ ఆత్మ. ఇది ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. అందుకే దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముహ్యతి అంటూ భగవంతుడు చెప్పాడు మనకి. దేహాభిమానం ఉన్న జీవులకు దేహంలోనే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము కలుగుతున్నాయి. అదేవిధంగా మరొక దేహం కూడాను సంప్రాప్తం అవుతుంది అని అనుకుంటాడు. వివేకవంతుడు ఈ మోహాన్ని అసలు పొందడు అనేసారు ఆయన. నేను దేహాన్ని అయితేనే కదా ఇవి సమస్యలన్నీ అని అంటూనే ఆయన ఏం చెప్తున్నారు ఆత్మ గురించి మనకి, నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భవితా వా నా భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అనేసారు ఆయన. ఈ ఆత్మ ఏ కాలంలోనూ పుట్టలేదు, మరణించలేదు. ఒకప్పుడు ఉంది, మరలా ఉండబోదు అనేది కూడా లేదు. పుట్టుక అనేదే లేదు దీనికి. నిత్యం, అది శాశ్వతం, అది సనాతనం. శరీరం చంపబడుతుంది, ఆత్మ మాత్రం చంపబడడం లేదు అన్నారు ఇందులో. అంటే శరీరానికి అది నశ్వరం కాబట్టి అది వెళ్ళిపోతుంది, ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళదు. కాబట్టి దానికి ఈ షడ్వికారాలు ఇవి కూడాను అంటావు అంటూ చెప్పడం జరిగిందనమాట మనకి. కఠోపనిషత్తుల్లో కూడాను నా జాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ బభూవ కశ్చిత్ అజహ నిత్యః శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరి అంటూ ఆత్మకి పుట్టుక లేదు, మరణం లేదు. శరీరం నశించినా అది నశించదన్నారు. అసంగోహ్యాయం పురుష అంటూ బృహదారణ్యక ఉపనిషత్తు కూడాను మనకి అదే అర్థాన్ని చెప్పింది. ఆత్మకు ఏ సంబంధం లేదనేసింది. ఇప్పుడు మనకి శరీరానికి సంబంధించిన ధ్యాసే ఎక్కువ. ఆత్మ అనేది మనం ఎప్పుడూ మర్చిపోయాం. ఆత్మ అనేది మనం అసలు గుర్తించడానికి ప్రయత్నం చేయట్లేదు. మనకి ఎంతసేపు మన ఏజ్ వచ్చేస్తుందని భయం, సొసైటీలో స్టేటస్ మీద ఆందోళన, క్రిటిసిజం మీద మనం పూర్తిగా ఆధారపడిపోయి ఉంటాం. ఇక లుక్స్ అయితే చెప్పక్కర్లేదు. శరీరానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా మనం స్వస్వరూపంగా తీసేసుకుంటున్నాం. ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. నేను మాత్రం వీటన్నిటినీ చూస్తున్నటువంటి సాక్షిని అని, నాతో పాటు నా కర్మకి సంబంధించిన ఫలితాలే నాతో పాటు వస్తాయి అన్నది మనం మర్చిపోతాం అనమాట. నా వయసు మారింది కానీ నేను మారానా అనే ఆలోచన మనం మొదలు పెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మార్పు లేని సాక్షిత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు మనం దాని తర్వాత శ్లోకాన్ని కూడా వినేద్దాం. బుద్ధేంద్రియాణి శ్రవణం త్వగక్షీ ఘ్రాణం చ జిహ్వా విషయావబోధనాత్ వాక్పాణిపాదాగుదమప్యుపస్థః కర్మేంద్రియాణి ప్రవణాని కర్మసు. ఇక్కడ మనం ప్రతిపదార్థం విందాం. ఇక్కడి నుంచి మనకి దశ ఇంద్రియాల గురించి చెప్పడం జరుగుతుంది. కొంత విందాం మనం. శ్రవణం చెవి, త్వక్ చర్మం, అక్షి కన్ను, ఘ్రాణం చ ముక్కు, జిహ్వ నాలుక. ఇవి విషయావబోధనాత్ విషయాలను గ్రహించడం వల్ల బుద్ధేంద్రియాణి బుద్ధేంద్రియములు, వాక్పాణిపాదాహ అంటే వాక్కు, హస్తములు, పాదాలు, గుదస్థానము, ఉపస్థయ కర్మసు ప్రవణాన్ని ఆయా పనులు చేయటంతో ఆసక్తి గల కర్మేంద్రియాన్ని కర్మేంద్రియాలు అంటూ చెప్పడం జరుగుతుందనమాట. అంటే మనకి ఇక్కడ శ్రవణము అంటే శ్రోత్రము, చర్మము, కళ్ళు, ముక్కు, జిహ్వ ఈ 5 కూడాను జ్ఞానేంద్రియాలు మనకి. వీటినే బుద్ధేంద్రియాలు అంటూ కూడా చెప్తాం మనం. పాణిపాదాలు, జననేంద్రియాలు ఇవి కర్మేంద్రియాలు. ఇవన్నీ కర్మయందు ప్రవృత్తమవుతూ ఉంటాయి కాబట్టి కర్మేంద్రియాలు అంటూ వాటిని అనడం జరిగిందనమాట. శ్రవణము మనం చెవి ద్వారా వింటాం. త్వక్ అంటే చర్మం, దాని ద్వారా స్పర్శ తెలుస్తుంది. అక్షి అంటే కన్ను, చూడడం. ఘ్రాణం అంటే ముక్కు ద్వారా మనం వాసన చూస్తూ ఉంటాం కాబట్టి ఘ్రాణం అన్నది ముక్కుకు చెప్పారు. జిహ్వ అన్నది నాలుకకి సంబంధించింది, రుచి చూడడం. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఇక పనులు చేయడానికి ఉపయోగపడే అవయవాలు ఏమిటి? మాట, చేతులు, కాళ్ళు, విసర్జన అవయవం, జననేంద్రియాలు. ఇకపోతే ఇవి అన్నీ కూడా మనకి కర్మలు చేయడానికి ఉపయోగపడుతున్నాయి. మన శరీరంలో 2 రకాల ఇంద్రియాలు ఉన్నాయన్నారు. అవి జ్ఞానేంద్రియాలు,
కర్మేంద్రియాలు. ప్రపంచాన్ని తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు, ప్రపంచంలో చర్యలు చేయడానికి కర్మేంద్రియాలని మనం ఉపయోగిస్తున్నాం. ఇంద్రియాలు స్వతంత్రంగా పనిచేయవు. వాటికి ఆత్మ ద్వారానే పని జరుగుతుంది. నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను అంటాం. కానీ అక్కడ చూస్తున్నది కన్ను, వింటున్నది చెవి, శరీరం పనిచేస్తుంది. ఆత్మ మాత్రం సాక్షిగా లోపల ఉంటుంది అంటున్నారు శంకరుడు వారు. ప్రకృతేహి క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అంటూ, ప్రకృతి అంటే ఈ శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పనులు చేస్తాయి. కానీ మోహంతో ఉన్నవాడేమనుకుంటాట, నేనే చేస్తున్నాను అని అనుకుంటాట. ఇక్కడ ప్రతి వ్యక్తిలో కూడాను 2 నేనులుంటాయి. వాటిని పెద్ద నేను, చిన్న నేను అంటారు అంటున్నారు స్వామీజీ. సంస్కృతంలో చిన్న నేనును అహంకారం అని, పెద్ద నేనుని ఆత్మ అని అంటారు అంటూ ఆయన చక్కగా ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఈ ఆత్మని సాక్షి అని, చైతన్య స్వరూపం అని కూడా అంటారు. కృష్ణ పరమాత్మ ఇప్పుడు కూడాను పురుష అనే పదాన్ని వాడుతూ ఉంటారు. పురుష అనే పదం సాంకేతిక పదం. పురుష అంటే పురుషుడు కాదు, అది ఆత్మ అని అర్థం చేసుకోవాలంటున్నారు ఇక్కడ స్వామివారు. చైతన్యం అంటే శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు. చైతన్యం అన్నది స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది, దాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. చైతన్యం అంటే ఇంకొకటి ఏమిటి, దానికి సరిహద్దులు అనే పరిమితం ఏమీ లేదు. చైతన్యం అనేది శరీరం నాశనం అయితే నాశనం అవదు, శరీరం పతనం అయితే కూడా అది చైతన్యంగానే ఉంటుంది. చైతన్యం శరీరంలో లేకపోయినా ఉంటుంది కానీ కనబడదు. దాన్ని ప్రతిబింబం చేసే మాధ్యమం లేదు కనుక అది మనకు కనిపించడం లేదు. ఇకపోతే మనకి ఉదాహరణగా మనం కాంతి పుస్తకం అంటూ తీసుకుంటే, కాంతి పుస్తకంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ మనకి కాదు. ఇప్పుడు కూడాను కాంతి కూడాను మనకి స్వతంత్రమైన వస్తువు. అది పుస్తకం అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపచేస్తుంటుంది. అయితే కాంతి పుస్తకం సరిహద్దులకే పరిమితం అవుతుందా? అవదు. మరి కాంతి పుస్తకం నాశనం అయితే నాశనం అయిపోతుందా? అవ్వదు. కాంతి అలాగే ఉంటుంది. కాంతి పుస్తకం లేకపోయినా ఉంటుంది కానీ కనబడదు. దాన్ని మనకి ప్రతిబింబింపజేసే మార్గం మనకి లేదు కాబట్టి అక్కడ అది కనబడదు. అంత మాత్రం చేత కాంతి లేనట్టు అవ్వదు అనమాట. అందువల్ల మనం చైతన్యాన్ని జ్యోతి అని కూడా అంటుంటాం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అంటూ జ్ఞాని దేశకాల పరిశ్చిన్నాలు లేని బ్రహ్మను తాను అని అర్థం చేసుకోవాలి అంటున్నారు. అహంకారం లేదా నేను అంటే ఏమిటి? అది పరిచ్ఛిన్నమైంది. శరీరంలో ఉన్నది చైతన్యం వల్ల చేతనం పొందింది. చైతన్యం వల్ల చేతనం పొందింది అని ఎందుకంటున్నాం అంటే, మనస్సు స్వతహా జడం అది. కానీ చైతన్యం పొంది అది కర్తగా అయ్యి సుఖదుఖాలను అనుభవిస్తుంది. ఈ అహంకారమే మరణం అప్పుడు ఆ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. అలా అహంకారం పునరపి జననము, పునరపి మరణం అంటూ పొందుతూనే ఉంటుంది. మనలో ఈ 2 నేనులు ఉన్నప్పుడు నేను దుఃఖభూయిష్టమైన అహంకారంగా కొనసాగాలా, నా స్వస్వరూపాన్ని తెలుసుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉందన్నమాట. మనం అనేక హక్కుల గురించి పోరాడుతుంటాం, భర్త హక్కు, పిల్లల హక్కు వగైరా. కానీ మనిషిగా మనకు ఒక పెద్ద హక్కు ఉంది, అది మోక్షం పొందే హక్కు అంటున్నారు ఇక్కడ స్వామి. ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారనమాట మనకి. ఒక అబ్బాయికి తండ్రి ఆస్తిలో 1 కోటి రూపాయలు ఉన్నాయట. ఆ అబ్బాయికి వస్తాయట. ఆ ఆస్తి వివరాలకు సంబంధించిన కాగితాలు ఎక్కడున్నాయో తెలియదు. అందువల్ల అతను బీదవాడిలాగా జీవితం గడుపుతున్నాడు. ఎవరో వచ్చి మీ నాన్నకు 1 కోటి రూపాయలు ఉన్నాయి అని చెప్తే, నాకేం డబ్బులు వద్దు, నాకు ఇలా ముష్టెత్తుకోవడమే బాగుంది అన్నాడు అనుకోండి. అతన్ని చూసి జాలిపడ్డం తప్ప మనం ఏం చేయలేం. నిజానికి మనం ఆ కుర్రవాణిలాగానే ప్రవర్తిస్తున్నాం అంటున్నారు ఈయన. కొంచెం ప్రేమ కోసం, కొంచెం భద్రత కోసం, కొంచెం శాంతి కోసం అందరినీ బతుకులాడుతున్నాం. కోట్ల కొద్దీ ఆస్తి ఉంది, లంకంత ఇల్లుంది, 2-3 కార్లు ఉన్నాయి, అయినా భిక్షాటన చేస్తున్నాం. ఎందుకు? కాసింత ప్రేమ కోసం. మా పిల్లలకు మాతో గడిపేందుకు క్షణం తీరిక లేదని వాపోతాం. కానీ వేదాంతం మనకి 1 కోటి రూపాయల ఆస్తినిస్తుంది, పత్రాలతో సహా. లౌకిక జీవితంలో 1 కోటి రూపాయల ఆస్తి ఉన్న 4 పిల్లలు ఉంటే పంచుకునేసరికి 25 లక్షలే వస్తాయి. కానీ వేదాంతం అలా కాదు. అది ఇచ్చే ఆస్తి అనంతం. అనంతాన్ని సగం మీకు సగం నాకు అని అనలేం. అనంతంలోంచి అనంతం తీసినా అనంతమే ఉంటుంది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముచ్యతే అన్నది మన కోసం చెప్పబడింది అనమాట.
శాస్త్రాహంకార పదాన్ని 2 భిన్న సంకల్పాల్లో భిన్న అర్థాల్లో వాడుతుంది. ధర్మశాస్త్రం ప్రకారం అహంకారం అంటే గర్వం, వినయానికి భిన్నమైన పదం. కానీ వేదాంతంలో అహంకారం అంటే గర్వం కాదు. అహంకారం అంటే కార్యాకారణ సంఘాతం. దీన్నే బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటారు. ఈ కార్యాకారణ సంఘాతం జడమైన పంచభూతాలతోటి చేయబడింది కాబట్టి అది కూడా జడమే. కార్యాకారణ సంఘాతానికి ప్రతీక అయిన మనస్సు కూడా జడమే. అది చైతన్యం చూపుతోందంటే దానికి కారణం అరువు తెచ్చుకున్న చైతన్యం అనమాట. గదిలో 2 ఫ్యాన్లుంటే చూడ్డానికి 2 ఒకట్లాగానే ఉన్నా ఒకటి తిరుగుతున్నది, ఇంకొకటి తిరగట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? తిరుగుతున్న ఫ్యాను వెనుక కనబడని అంశం ఏదో ఉందన్నమాట. దాన్నే విద్యుత్ శక్తి అంటున్నాం మనం. అది అర్థమైతే మనస్సు విషయం కూడా మనకి అర్థమవుతుంది. బల్లను మనం ఏం చేసినా దానికి కోపం రావడం లేదు, కానీ మనస్సుకు మాత్రం చటుక్కున కోపం వస్తుంది. ఎందుకు? అది చైతన్యం నుంచి చేతనాన్ని అరువు తెచ్చుకుంది గనక. దాన్ని ఆభాస అంటాం, దీన్ని అహంకారం అంటాం. దానికి చేతనాన్ని అరువు ఇచ్చే చైతన్యాన్ని ఆత్మ అంటాం. ఆత్మ నా స్వరూపం, అహంకారం నా ఆగంతుక స్వరూపం. ఇది మనం గుర్తించాలి అంటున్నారు. ఆత్మ అహంకారాల మధ్య అనేక భేదాలున్నా అహంకారం అల్పం, ఆత్మ అనంతం. అహంకారం అనిత్యం, ఆత్మ నిత్యం. అహంకారం సవికారం, ఆత్మ నిర్వికారం. అహంకారం కర్త భోక్త, ఆత్మ అకర్త అభోక్త. అహంకారం సంసారి, ఆత్మ అసంసారి. ఈ 2 కూడా మనలో ఉన్నాయి. ఎవరికి కేవలం అహంకారం మాత్రమే ఉండదు, ఎందుకంటే ఆత్మ లేనిదే అహంకారానికి ఉనికి కూడా లేదు కాబట్టి. అహంకారాన్ని చిన్న నేనని, ఆత్మను పెద్ద నేను అంటారని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఏది మీ స్వభావంగా భావిస్తారో అది మీ ఇష్టం అంటుంది. కాకపోతే అహంకారానికి ఓటేస్తే నిజంగా చెప్పాలంటే మనం చేస్తున్నది అదే. అహంకారానికి ఓటేస్తే సంసారానికి సిద్ధంగా ఉంటుంది అంటుంది శాస్త్రం. ఎందుకంటే అహంకారానికి ఇంకొక వైపు సంసారం ఉంది. ఈ 2 ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివి. అందువల్ల అహంకారం వైపు మొగ్గు చూపితే సంసారం వైపు మొగ్గు చూపినట్టే. అహంకారానికి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలుంటాయి. ప్రారబ్ధ కర్మ క్షయమైన ఆగామి కర్మలు పోగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆగామి కర్మలు పోగు చేసుకోకపోయినా జన్మజన్మల నుంచి పోగు చేసుకువస్తున్న ఆ సంచిత కర్మ మనతో పాటు ఉండనే ఉంది. అందువల్ల అహంకారం జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదనమాట. అహంకారానికి మోక్షం సాధ్యమే కాదు. దీనికి ఒక్కటే పరిష్కారం. దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తున్నారు ఇక్కడ స్వామి. అక్బరు బీర్బల్కి ఒక సమస్య ఇచ్చట. ఓ గీత గీసి దాన్ని ముట్టుకోకుండా చెరపకుండా ఓ చిన్న గీత గీయాలని. దాన్ని తేలిగ్గా పరిష్కరించాడు. పక్కన ఇంకో పెద్ద గీత గీసేసి. ఇచ్చిన గీతను ముట్టుకోలేదు, కానీ పక్కన పెద్ద గీత ఉండడం వల్ల ఇది చిన్న గీతగా కనబడింది. గృహిణులు కూడా ఈ పద్ధతి పాటిస్తుంటారు. ఒక్కొక్కసారి సాంబార్లో ఉప్పు ఎక్కువ అవుతే ఉప్పు తీయలేరు, కానీ దాని రుచిని తగ్గించడానికి అందులో నీళ్లు కలపడమో లేదా మరొక పదార్థం ద్వారా దాన్ని బయటికి తీసేయడమో వేరొక పదార్థం ద్వారా దాన్ని తగ్గించడానికో చేసుకుంటూ ఉంటారు. అంతేగాని ఉప్పును ముట్టుకోరు అనమాట. వాళ్ళు తగ్గించడానికి ఏం చేయలేరు కాబట్టి. ఇది వేదాంత పద్ధతి. అహంకారం సంసారం నుంచి తప్పించుకోలేదు. సంసారం అంటే చావు పుట్టుకలు, అనారోగ్యాలు, రాగద్వేషాలు అన్నీ వెన్నంటే ఉంటాయి. అవతార పురుషులే వాటిని తప్పించుకోలేరు. ఇంకా మానవ మాత్రులైన మన విషయం వేరే చెప్పాలా? అందువల్ల దీనికి ఒకటే పరిష్కారం. ఏమిటది అంటే దాని పక్కన పెద్ద గీత గీయడమే. ఆ పెద్ద గీత గీయడం అంటే మనం ఉన్నత నేను అని తెలుసుకోవడం. నేను నిత్య శుద్ధ ముక్త స్వభావుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, అనంతుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి. నేను అహంకారాన్ని కాదు అని అర్థం చేసుకుంటే సమస్యలు అల్పంగా ఉంటాయి అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటూ చెప్పడం జరిగింది. మళ్ళీ మనం ఈ దశేంద్రియాల్లో కేవలం నేను నివసిస్తున్న వాడిని మాత్రమే, ఒక ఇంట్లో ఉంటున్న వాడిలాగానే బిహేవ్ చేయాలి తప్పితే నేను ఆ ఇల్లు కాదు అన్నది గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు ఇక్కడ శంకరుల వారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्म
ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.